నమస్తే అండి. మనకు మన కుటుంబాలకు ధనప్రాప్తి కలగాలి అన్నా, లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్నా, మన ఇంట్లో డబ్బులు నిలువ ఉండవలెనన్నా మనము కొన్ని చిన్న చిన్న పనులు చేయవలసి ఉంటుంది. అవి ఏమిటంటే, మొదటగా మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొనవలెను. తరువాత మన చేసే పనులలో మొదటగా మన ఇల్లును శుభ్రపరచుకోవాలను. ప్రతిరోజు మన ఇల్లును శుభ్రపరచుకుని మనము శుభ్రపరిచే టైములో, మన హౌస్ని క్లీన్ చేసే టైములో మనము ముఖ్యంగా ఎగువ నుంచి దిగువకు మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే అప్ నుంచి డౌన్ వరకు మన ఇల్లును శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరువాత బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. నీట్గా అవి క్రమ పద్ధతిలో సర్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి, మనకు టైం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఇబ్బంది ఏముంది, నాకు నష్టం ఏముంది, నాకు వచ్చే లాస్ ఏముంది అనే మనసులో ఉండకూడదు. ఈ రెండింటికి, హౌస్ను శుభ్రపరచటము కానీ, బట్టలను సర్దుకోవటములో కానీ కొంచెం మనము మన టైమును కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తరువాత వంటగదిని కూడా ఎక్కడ వస్తువు అక్కడ ఉండేటట్లు మనం ఏర్పాట్లు చేసుకోవాలను. తరువాత మనం ఇంట్లో వాడుకున్న వాటర్ ఏదైనా కానీ ఎగువ నుంచి దిగువకి, అప్ నుంచి డౌన్ వరకు అవి వెళ్ళేటట్లు మనము ఏర్పాట్లు చేసుకొనవలెను. మరీ ముఖ్యంగా వెంటిలేటర్ అంటే కిటికీల నుంచి మనకి గాలి వస్తూ వెళుతూ ఉండవలెను. అలా వెళ్తూ ఉంటే మనకు కూడా ధనప్రాప్తి, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మరి ముఖ్యంగా ఉదయకాలం ఉన్న సూర్యరశ్మి మనకు మన ఇంట్లోకి ప్రవేశించే విధముగా మనము కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి చెప్పిన పై విధాలను బట్టి మనకున్న టైంలో కొంచెం కేటాయించుకొనగలిగితే మనకు ధనప్రాప్తి, లక్ష్మీదేవి కటాక్షం కంపల్సరిగా మనకి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మనకు